మనమే అని నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జాకూర గ్రామ సమీపంలో నిర్మించిన జాకూర ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. నిజాం సాగర్ ప్రధాన కాలువపై 106 కోట్ల వ్యయంతో 3 ఎత్తిపోతల పథకాలు నిర్మించామని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా మొత్తం 7,975 ఎకరాలకు సాగునీరు అందనుందని వెల్లడించారు. రైతులకు సాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్ తదితరులు పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో గాని 4 అవసరాలు ఉంటాయి. ఒకటి గాలి, పువ్వ, 4వది ఇల్లు. ఈ 4 ఉన్నటువంటి జీవితమే నిజమైనటువంటి జీవితం. ఒక్క నిమిషం గాలి లేకపోతే ప్రాణం ఉండదు. ఒక్క రోజు నీరు లేకపోతే ప్రాణం ఉండదు. 2 రోజులు తినటానికి అన్నం లేకపోతే ప్రాణం ఉండదు. మరి గాలి భగవంతుడిస్తున్నాడు, నీరు భగవంతుడిస్తున్నాడు. మరి ప్రభుత్వం వేయాల్సిందేంటి? రైతు పంట పండియటానికి నీరు, ఆ పండిన పంటతో కడుపు నింపుకోవటానికి మనము ఉండటానికి ఇల్లు. ఇలాంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం నీరు. పంట వండాలంటే ఏం కావాలి? 4 కావాలి. ఒకటి భూమి, 2వది విత్తనం, 3వది రైతు శ్రమ, 4వది నీరు. ఈ 4 ఏది లేకపోయినా పంట పండదు.